imbalance in metabolism causes infertility. మా మన్ని ఎక్కువగా మాట్లాడుతూనే ఉన్నాము. ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయింది, ఇన్ఫర్టిలిటీ ఇన్ మెన్, ఇన్ఫర్టిలిటీ ఇన్ విమెన్ చాలా ఎక్కువగా ఉంది. అది రూట్ కాజ్ ఏమి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మెటబాలిక్ డిసార్డర్. Metabolic disorder for female comes in PCOS, PCOD. Now there is a new term which has been coined for PCOS, PCOD combination is PMOS. That is polyendocrine metabolic ovarian syndrome. So when it is coming to female, that is the girls, what happens is that we are wearing our lifestyle. చాలా ఎక్కువగా పిల్లలకు మనం చిప్స్ ఇస్తాము and all kind of artificial processed food koncham ekkuva istamu. This will also affect their endocrine system, and also it is affecting their metabolic action of all the organs in the body. Even the blood is having more acidity than that of the alkalinity, which I could see especially nowadays with the kids even at 5 years and 6 years old also they are having it because of that. And they're tending to eat more food and not having physical work more. Previously when we were all parents, when we were all kids, our parents used to ask us చాలా ఎక్కువగా ఆడొచ్చు, లాట్ ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటుంది. ఇప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్ లేదు. అంటే మ్యాక్సిమం ఎక్కడ తీసుకెళ్తాము, మాల్లో తీసుకెళ్తాము ఫర్ ఎనీ ప్లేయింగ్ యాక్టివిటీస్. ఆర్ దే ప్లేయింగ్ విత్ ద నేచర్? బీచ్లో తీసుకెళ్తామా, ఫారెస్ట్కు తీసుకెళ్తామా, పార్క్లో తీసుకెళ్తామా, వాటర్లో తీసుకెళ్తామా, హైకింగ్ తీసుకెళ్తామా? దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఎంతమందికి మనం తీసుకెళ్తాం మా పిల్లలకు? తర్వాత చెప్తాము దే ఆర్ నాట్ లిజనింగ్, దే ఆర్ నాట్, వీ హ్యావ్ టు ట్రై టు డూ ఆల్ దీస్ థింగ్స్ మోర్. తర్వాత ఆల్వేస్ స్క్రీన్ టైం ఎక్కువ చేస్తాము. అండ్ జస్ట్ బికాస్ దే హ్యావ్ టు హీట్ ఫుడ్, మనం ఏం చేస్తాము, మీరు చిప్స్ వాడండి, అది ఏమేమి ఇస్తామో ప్రాసెస్ ఫుడ్ ఏమి దొరుకుతుందో, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్, దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వెరీ చిక్కి పేపర్స్లో కవర్స్లో తీసి ఇచ్చేస్తారు, ఈజీగా ఓపెన్ చేసి ఇచ్చేస్తాము. I see especially in endocrine problem is mostly 99.9% of the children who are born in the US ఎక్కువగా ఉంటుంది. Once I was traveling in a train, ఆ ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు ఇట్స్ వాజ్ వెరీ షార్ట్ డిస్టెన్స్ ఫర్ అన్ అవర్ ఆర్ సో. దే వర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ వర్ దేర్ అండ్ ఎవ్రీబడి వాజ్ గివింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్. అంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తారు, వాటెవర్ యూనో ప్రాసెస్డ్ హ్యామ్ ఆర్ వాటెవర్ లైక్ దట్, అది తింటూనే ఉంటారు. దే ఆర్ నాట్ ఈటింగ్ న్యాచురల్ ఫుడ్. అందుకోసం ఒబిసిటీ ఇంక్రీజ్ అవుతుంది, సైజు చాలా పెద్దది అవుతారు, ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ అవుతుంది, అండ్ చైల్డ్ క్యాన్సర్ కొంచెం ఎక్కువగా అవుతుంది. చిల్డ్రన్ క్యాన్సర్ ఇన్ ద పీడియాట్రిక్ క్యాన్సర్స్. అవి అన్నీ మాకు వద్దు. అంటే వీ హ్యావ్ టు హౌ టు సేవ్ అవర్ చిల్డ్రన్ ఇస్ దట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు లివ్ ఇన్ ద నేచర్ అండ్ గివ్ న్యాచురల్ ఫుడ్. న్యాచురల్ ఫుడ్ అంటే మేడం ఏమి ఇవ్వచ్చు మేడం, దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యాచురల్ బేస్డ్ ఫుడ్స్ అవైలబుల్. ఆ టైంలో మాకు మురుకులు, లాట్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్ అవర్ ఫ్యామిలీ యూస్ టు మేక్ ఇట్ అట్ హోమ్ మేడ్ ఫుడ్స్ కదా, అట్లా ఇప్పుడు కూడా చాలా ప్లేస్లో దొరుకుతుంది. లెట్ us put our time as a parent, as a young parent, because tomorrow infertility should not come in our child, whether it is a boy or a girl. You have to start from today, not after puberty or not after marriage. When generally ఇప్పుడు ఏం చేస్తామంటే till marriage we are living the way we want. Our base is not healthy. Our body is not healthy at all. All of a sudden the minute you get married, tarvata cheptamu immediately how to produce child. The production, it is taking time because we have already injured our body, injured our regenerative system. So that is why we are having all these issues. Atla first chinnapoinchi, from the time the child is born, whether it is a boy or a girl, give them a very systematic natural process so that when they become reproductive age, they will have no infertility problem. Okay, thank you so much.